రైతాంగ సమస్యలపై కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. అనంతరం డిఆర్ఓని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. కాకినాడ వెళ్ళి రేషన్ బియ్యం సాకుతో అక్కడ నాటకాలు ఆడుస్తూ రైతుల సమస్యనే వాళ్ళు ప్రజల నుంచి తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు చేసిన వాగ్దానాలు ప్రజలను తప్పుదోవ పట్టించిన విషయాలన్నీ కూడా గుర్తు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీరు ఏ మాట తప్పినా కానీ ఆయన పోరాటం ఆపడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించలేవు. కానీ తమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన ఈరోజు ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తూ అంటే ఏం చేస్తారంటే ఈరోజు ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, మాలో ఎవరినో కూడా అరెస్ట్ చేయాలి. 4 గంటల్లో మొత్తం కూడా ధాన్య రాసులన్నీ కూడా